విశాఖపట్నం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఈ చిన్నారులందరూ తల్లిదండ్రులు ఉన్న అనాథ పిల్లలే. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వీరిని అనాథలుగా నమోదు చేసుకొని అనధికారికంగా అనాథ ఆశ్రమాలు నిర్వహిస్తూ విదేశీ స్వచ్ఛంద సంస్థల నిధుల కోసం మతపరమైన ముసుగులో అనాథ శరణాలయాలు నిర్వహిస్తున్న వీరికి ఆహారం విషపూరితం కావడంతో నలుగురు మృతి చెందగా మరో 35 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అనకాపల్లి జిల్లా కోటగుట్ల మండలం రాట్నాలపాలెంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే గ్రామ సచివాలయాలు, గ్రామ స్థాయిలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నప్పటికీ ఎవరికి ఇటువంటి అనాథాశ్రమం రాట్నాలపాలెంలో నిర్వహిస్తున్నారన్న విషయం తెలియకపోవడం గమనార్హం. ఇదే రీతిలో అనేక ప్రాంతాల్లో ఇంకా అనేక అనాథ శరణాలయాలు మత సంస్థల ముసుగులో నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన పిల్లలను తల్లిదండ్రుల అనుమతితోనే తీసుకుని వచ్చి వారిని అనాథులుగా రిజిస్టర్ చేసి వారికి విద్య, వైద్యం తదితర సదుపాయాలు కల్పిస్తామంటూ పేర్కొంటూ కొన్ని విదేశీ సంస్థలు, కొన్ని స్వదేశీ సంస్థల నుంచి నిధులు సేకరిస్తూ ఆర్థికంగా పరిపుష్టి అవుతున్న మత సంబంధ సంస్థలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సంస్థల్లో రాట్నాలపాలెంలో కూడా ఒకటి. 2012లో కేవలం 3 పిల్లలతో ప్రారంభించిన ఇటువంటి సంస్థ రాట్నాలపాలెంలో 2024 నాటికి 86 మంది పిల్లలకు ఎదిగింది. విశాఖ ఏజెన్సీలోని అనేక మారుమూల గ్రామాల నుంచి 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలను తీసుకుని వచ్చి వీరందరినీ ఒకే ఒక షెడ్డులో ఉంచి కనీస సదుపాయాలు, నాణ్యమైన భోజనం కూడా పెట్టకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తూ వారికి విద్యాబోధన చేయిస్తున్నామని పేర్కొంటూ నిధులు రాబట్టుకుంటున్న ఇటువంటి సంస్థలపై అధికారులు ఇంతవరకు దృష్టి సారించకపోవడం గమనార్హం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఈ చిన్నారులను పలకరించి వారికి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వీరిని అనాథలుగా పేర్కొనడం మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఎంతో దయనీయం. అనాథలుగా పేర్కొంటేనే తమకు నిధులు వస్తాయన్న ఆశతో కొంతమంది మత సంబంధ సంస్థల నిర్వాహకులు ఏజెన్సీ ప్రాంతాల్లో వారికి డబ్బు, ఇతర వస్తువులను ఆశ చూపించి పిల్లలను తమ వద్దకు తెచ్చుకొని వారిని అన్ని విధాలా పెంచి పోషిస్తున్నట్టుగా చెప్పుకుంటూ నిధులు స్వాహా చేస్తున్నారు. ఇటువంటి సంస్థలు సేవా కార్యక్రమాల పేరుతో సంపాదించిన ఆస్తులతో కోట్ల రూపాయలు ఆస్తులు పోగు చేసుకుంటున్న వారు కూడా కొందరు అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. మాకవారిపాలెంతో పాటు నర్సీపట్నం తదితర సంస్థల్లో ఇటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఈ ఒక్క షెడ్లోనే 86 మంది పిల్లలను ఉంచి కనీస సదుపాయాలు లేకుండా వీరికి విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తున్నామంటూ చెప్పుకుంటున్న ఇటువంటి సంస్థలు కారణంగా చిన్నారులైన పిల్లలు మృత్యువాత పడాల్సిన పరిస్థితి నెలకొంది.
కనీసం ఆహారం కూడా సొంతంగా తయారు చేయకుండా దాతలు ఇచ్చిన ఆహార పదార్థాలు, ఇతర ఫంక్షన్లు జరిగినప్పుడు మిగిలిపోయిన ఆహార పదార్థాలు తెచ్చి వీరికి పెడుతున్న నిర్వాహకులు కూడా ఇటువంటి వారిలో ఉన్నారు. రాట్నాలపాలెం అనాథాశ్రమ నిర్వాహకుడు కిరణ్ కుమార్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి భారత న్యాయ సంహితలోని కొత్త సెక్షన్ 105 ప్రకారం అనేక మంది మరణానికి ప్రోత్సహించే రీతిలో వ్యవహరిస్తున్న నేరానికి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఒకే ఒక షెడ్లో పడుకుంటూ చిన్న సందులో వారి సామాన్లు ఉంచుకొని 1-2 మరుగుదొడ్లతో జీవనం సాగిస్తున్న ఇటువంటి అనాథలు ఉన్న ఆశ్రమాలపై పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీలు, మున్సిపల్ శాఖల అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా సంఘటన జరిగితే తప్ప అధికారుల్లో చలనం కానరావటం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో అనేక విధాలుగా సమాచారం సేకరిస్తున్న ప్రభుత్వ శాఖలకు ఆయా గ్రామాల్లో ఉన్న ఇటువంటి అనాథ శరణాలయాలు, అనాథ ఆశ్రమాలు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు బతికి ఉండగానే వీరిని అనాథలుగా పేర్కొంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కోటగుట్ల మండలం రాట్నాలపాలెంలో జరిగిన ఘటనలో 3 చిన్నారులు మృతి చెందినప్పటికీ సుమారు 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ అధికారుల్లో స్పందన పూర్తి స్థాయిలో కానరాలేదు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించామని చెబుతున్నప్పటికీ ఇటువంటి అనాథాశ్రమ నిర్వహణపై ఎటువంటి సమాచారం గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులకు లేకపోవడం గమనార్హం. కేవలం మీడియా ద్వారా ఇటువంటి ఘటనల సమాచారం వెలుగులోకి వచ్చిన తరువాత మాత్రమే రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు హైరానా పడుతూ స్పందిస్తున్నారు. అయితే ఘటన తీవ్రత తగ్గిపోయిన తర్వాత మరలా మామూలుగానే వ్యవహారం నడుస్తుంది. విద్యాశాఖ అనుమతి కూడా లేకుండా ఇటువంటి ఆశ్రమాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఇటువంటి విద్యార్థులు అనాథ పిల్లలుగా మత సంబంధ సంస్థలు నిర్వహించే అనాథాశ్రమాల్లో ఉంటూ తమ పాఠశాలలో చదువుతున్న విషయం కూడా విద్యాశాఖ అధికారుల దృష్టికి రాకపోవడం